ప్రారంభం చేసుకోవాల్సి ఉంటున్నారు. గౌతమ బుద్ధుడు, జ్యోతిరావు పులే, బాబాసాహెబ్ అంబేద్కర్, నారాయణ గురు, ఇంకా మనకు తమిళనాడు నుంచి కూడా చాలామంది మహనీయులు. ఏంటి వీళ్ళ ఆశయాలు, వీళ్ళ లక్ష్యాలు ఏంటి, ఏం కోరుకున్నారు, ఎలాంటి సమాజం వాళ్ళు కోరుకున్నారు? సరే, అది దానికంటే మొదలు ఒక చిన్న విషయం జ్ఞాపకం వచ్చింది నాకు. ఇందాక డ్యాన్స్ చేసిన అమ్మాయి చాలా బాగా చక్కగా నృత్యించి డ్యాన్స్ చేసింది. ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అమ్మాయి ఈ రోజు ఉన్నటువంటి ఆడపిల్లలు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలని, వాళ్ళు బయటకు వెళ్తే ఏ విధంగా హెరాస్మెంట్ చేయబడతారు అనేటువంటి విషయాన్ని ఆ అమ్మాయి ఆ పాటలో చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఒక చిన్న సంఘటన మీకు చెప్పాలా. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం అనేది చాలా ముఖ్యం. ఎంత ఆపద వచ్చినా, ఎంత కష్టం వచ్చినా ధైర్యం చాలా ముఖ్యం. ఇట్లాంటి ఒక అమ్మాయి, 16 ఏళ్ళ అమ్మాయి ఢిల్లీలో ఆ రోజు ఎగ్జామ్స్ రాసి కొన్ని కార్యక్రమాలకు వెళ్ళి వస్తూ ఉంటే ఆమె రెగ్యులర్ బస్ మిస్ అయిపోయి వేరే బస్సులో వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో బస్సు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నట్టు. బస్ స్టాప్లో నిలబడి ఉన్నది 16 ఏళ్ళ అమ్మాయి. చుట్టుపక్కల ఎవరు లేరు. రాత్రి దాదాపు 9:30 అవుతున్నది. అప్పుడు ఒక 4 రౌడీలు అక్కడికి వచ్చారు. ఒకడు కారులో కూర్చుండి, డ్రైవింగ్ సీట్లో కూర్చుండి, 3 ఆమెను కిడ్నాప్ చేయాలని, ఆమెను ఎత్తుకొని పోవాలని చెప్పేసి ఆమె దగ్గర రావడం జరిగింది. భయపడి ఫేక్ అయిపోయి రకరకాలైనటువంటి ఒక ఇబ్బందులు కనుక పడితే ఆ అమ్మాయి పరిస్థితి ఏమైపోయేది. కానీ భయపడలేదు. ఎట్టి పరిస్థితుల్లో మనకి ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా, మన వీళ్ళ జీవితాల నుంచి కూడా ఫస్ట్ నేర్చుకోవాల్సింది జ్యోతిరావు పులే కావచ్చు, సావిత్రిబాయి పులే కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, నారాయణ గురు కావచ్చు, గాడ్గే బాబా కావచ్చు. ఏంటంటే ధైర్యం. కాబట్టి అమ్మాయి ధైర్యం చాలా తెచ్చుకొని ఈ ఆపద నుంచి నేను ఎట్లా బయటకు రావాలని చెప్పేసి ఆలోచించేసి అటు ఇటు చూస్తే కింద ఇంత రాయి దొరికింది. గబుక్కున వంగి కేంద్రికంగా రాయి తీసుకొని చాలా గట్టిగా, చేతిలో ఎంత బలం ఉందో అంత బలంతో వాడు రౌడీ నెత్తి మీద కొట్టేసింది. వాడు తల పలిగింది, రక్తం బయటకు వచ్చేసింది, వాడు కింద పడిపోయాడు. మిగతా 3 వాడిని ఎత్తుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో ఏది కాపాడుతుంది మనకు అని అంటే ధైర్యం. మీరు కూడా మన ఆడపిల్లలు చదివించాలా, తప్పనిసరి చదివించాలా. వాళ్ళకి ధైర్యం నూరిపోయాలా. సమాజంలో ఎట్లా బతకాలని చెప్పాలా. ఎట్లాగో మగపిల్లల చదువుకు మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు, మగపిల్లల్ని చదివిస్తారు. చాలామంది 10th తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత లేదా ఏదో ఒకటి రకంగా అమ్మాయిలకు ఏదో వేరే కోర్సులు నేర్పించేసి చదువు మానిపించి దాని ఆలోచన లోపల ఉంటారు. అలా కాదు. ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, లేదా ఇంకా పెద్ద కోర్సులైనా, ఎంబీబీఎస్ అయినా, న్యాయవాద వృత్తి అయినా, అడ్వకేట్ అయినా, అన్ని రంగాల్లో మన పిల్లల్ని మీరు తీర్చిదిద్దినప్పుడే అది తల్లి మీద, తండ్రి మీద ఆధారపడి ఉంటుంది. మీ తల్లి, తండ్రి ముఖ్యంగా వీళ్ళ నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మరి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క తండ్రి తన కొడుకును అక్కడ స్కూల్లో చేర్పించి ఫస్ట్ చదివించడం వల్లనే కదా ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం మనం. కాబట్టి ఏంటంటే చదువు చాలా ముఖ్యం. మీరు మీ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో చదువు ఆపకుండా, ఎలా ఉద్యోగాలు దొరుకుతలేవు, అది దొరుకుతలేదు, ఇది దొరుకుతలేదు, చదువుకొని ఏం చేస్తావు, ఏదో ఒకటి సంపాదించుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా మన యువత కూడా, మీరు చదువుకునే విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలా. మీరు చదువుకునే విద్యార్థులు ప్రధానంగా నేర్చుకోవాలి. మనం అంబేద్కర్ జీవితం నుంచి నేర్చుకోవాలి. ఏంటి అంబేద్కర్ ఆ రోజులో స్కూల్ క్లాస్కి వెళ్ళి కూర్చుంటే అది క్లాస్లో పూజ ఉంటుంది, మంచినీళ్ళు ఉంటాయి, మంచినీళ్ళ కుండ ఉంటుంది, గ్లాస్ ఉంటుంది. అందరు పిల్లలు నీళ్ళు తాగచ్చు. ఇతడు పిల్లడే కదా, దప్పిక అవుతుంది కదా, నీళ్ళు తాగాలి కదా. కానీ అంబేద్కర్ మటుకు నీళ్ళు తాగడానికి వీల్లేదు. ఎందుకు? నీ ఏ కులం? ఎస్సీ.
నువ్వు ఎస్సీ కాబట్టి ముట్టుకోవడానికి వీల్లేదు, అంటు పడుతుంది నీళ్లు, మైల పడుతుంది నీళ్లు. మరొక చిన్న పిల్లడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్లడు నీళ్లు తాగకుండా క్లాస్లో కూర్చొని నీళ్లు తాగడానికి 2-3 మైళ్ళు దూరం నడిచిపోవాల్సినటువంటి పరిస్థితి అంటే మరి అప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి ఆలోచించండి. ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నాన్నగారు అక్కడ డ్యూటీ చేస్తూ ఉంటే సెలవులు వచ్చి పిల్లల్ని తండ్రి దగ్గరికి వీళ్ళు వెళ్తారు ట్రైన్లో. ట్రైన్ దిగి అక్కడ నుంచి వాళ్ళ నాన్నగారి వాళ్ళ ఊరికి పోవాలంటే 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు. డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ దిగిన తర్వాత రైల్వే స్టేషన్లో వీళ్ళకి బాగా ఆకలేస్తున్నది. చిన్న చిన్న హోటల్స్ అక్కడ ఉన్నాయి. పోయి మేము ఇక్కడ మాకు టిఫిన్ పెట్టండి, భోజనం పెట్టండి అని అంటే ఏ కులం మీది, కులం ఏంటి, కాబట్టి ఇక్కడ భోజనం దొరకదు, కనీసం మంచినీళ్ళు ఇవ్వండి. ఎంతో దూరం జర్నీ చేసి వచ్చారు, ప్రయాణం చేసి ఇచ్చారు, గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి అంటే కూడా ఇదే కులం, నీళ్ళు ఇవ్వలేదు, టిఫిన్ పెట్టలేదు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన పడ్డాడు, ఎంత దుర్మార్గం ఉంది సమాజంలో. మరి నా గ్రామాల పరిస్థితి ఎట్లా ఉంది? బావి ఉంటుంది, బావిలో నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు. చెరువు ఉంటుంది, చెరువులో నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు. అటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవస్థ ఇట్లా ఎందుకున్నది? ఈ కుల వివక్షత ఎందుకున్నది? ఎందుకు ఇట్లా పక్షపాతం చూపిస్తున్నారు? నేను అనుకుంటా ఇవాళ ఇన్ని రోజుల తర్వాత కూడా హైదరాబాద్లో అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే చెప్తా ఉంటారు, ఇల్లు కిరాయి కావాలని చెప్పేసి పోతే చాలా చోట్లల్లా మీ కులం ఏంటి అని చెప్పేసి అడిగే పరిస్థితి కూడా ఇప్పటికి హైదరాబాద్ లోపల కూడా ఈ రోజు కూడా ఉంది. హైదరాబాద్ లోపల మీ కులం ఏంటి? ఎస్సీ అయితే లేదా ఇంకో చిన్న కులాలైతే లేదండి మాకు లేదు, మేము ఇవ్వడం లేదు, ఏదో రకరకాలైనటువంటి కారణాలు చెప్పేసి ఇల్లు ఇవ్వకుండా పోతున్నారు. ఇటువంటి వివక్షత వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన పెద్ద ఎత్తున పోరాటం అనేది చేసినాడు. దళితులందరినీ ఆయన ఆర్గనైజ్ చేసి ఎడ్యుకేట్ చేయడం, ఆర్గనైజ్ చేయడం, అదేవిధంగా వాళ్ళతో పోరాడడం, స్ట్రగుల్ చేయించడం. పదండి చెరువు దగ్గరికి ఎవరు ఆపుతారో చూద్దాం. 100 మందిని 1000 మందిని తీసుకొని మహా చెరువులకు వెళ్ళి అక్కడ ఆయన నీళ్లు తాగడం ఒక గొప్ప చారిత్రకమైనటువంటి సంఘటన. అదేవిధంగా ఎన్నో గుడులకు దేవాలయాలకు ఎలా మీకు ప్రవేశం ఇప్పించారు, ఏ కారణం చేత మీరు ప్రవేశం మాకు ఇప్పించారు. జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా, మహిళల మీద జరిగే అత్యాచారాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా భూమి లేనటువంటి ఒక దళితుల కోసం ఆయన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం అనేది జరిగిందని. ఇది మనం నేర్చుకోవాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవితం నుంచి నేర్చుకోవాలి. జ్యోతిరావు పులే బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు ఆయన. బాబాసాహెబ్ అంబేద్కర్ తన గురువు ఎవరైనా అనుకున్నారు అంటే జ్యోతిరావు పులేని తన గురువు అనుకున్నాడు. నా గురువు అని చెప్పేసి చెప్పాడు జ్యోతిరావు పులే. ఎందుకు జ్యోతిరావు పులేను గురువు అనుకున్నాడనంటే ఇక్కడ సమాజంలో జరుగుతున్నటువంటి మోసాలని, కుట్రలని, మనువాదాన్ని చీల్చి చెండాడాడు జ్యోతిరావు పులే. ఆయన రాసిన పుస్తకాల్లో, ఆయన రాసిన నాటకాల్లో, ఆయన రాసినటువంటి వ్యాసాల్లో, ఆయన ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పిటిషన్స్లలో అప్పుడు ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేస్తాడు. పోరాటం చేయడం కాదు, ఫస్ట్ ఏం జరుగుతుందంటే జ్యోతిరావు పులే గారు ఒక బ్రాహ్మణుడు, అతని స్నేహితుడే, వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటుంది. రండి అని చెప్పేసి అందరినీ పిలిచినట్లు జ్యోతిరావు పులేని పిలుస్తాడు. ఆయన స్నేహితుడు పిలిచాడు కదా అని ఈయన పెళ్ళికి పోతాడు. పెళ్ళిలో అందరూ భోజనాలు కూర్చునే సమయం లోపల ఎవడో ఒకడు చూసి, అరేరే ఇతడు మన బ్రాహ్మణుడు కాదు, కుంభి, ఇతడు వేరే కులం, యాక్చువల్గా బీసీలలో ఒక చిన్న కులం అది, ఈ కులం కాబట్టి నువ్వు మా బ్రాహ్మణులతో పాటు కూర్చుండి పంక్తి భోజనం చేయడానికి వీల్లేదని లేపి అతన్ని ఎత్తుందో అక్కడి నుంచి తోసేస్తారు. ఈ సంఘటనతోటి జ్యోతిరావు పులే బాగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏంటి మనం
ఈ సమాజం ఇట్లా ఉంది, దీనిలో ఎట్లాంటి మార్పులు తీసుకురావాలి. ఆయన ఫస్ట్ అనుకున్నది ఏంటంటే చదువు లేదు నా వల్ల కాబట్టి, జ్ఞానం లేదు కాబట్టి, ఆలోచన తక్కువైంది. నా వాళ్ళకే కనుక జ్ఞానం వస్తే, ఈ ప్రజలకే కనుక తెలియపరలైపోతే ఈ దేశం ఎప్పుడో మారిపోతుంది అని ఫస్ట్ ఏం చేశాడంటే పాఠశాల ప్రారంభించాడు. ఆయన ఏం చేశాడు, ఇంకో గొప్పతనం, ఈ పాఠశాల అందరూ చదువుకోవచ్చన్నాడు. ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఎవరైనా ఏ కులమోలైనా ఈ పాఠశాల చదువుకోవచ్చన్నాడు. ఆయన చేసిన ఇంకో ధైర్యం, గొప్ప పని ఏంటంటే ఆడపిల్లలు కూడా చదువుకోవచ్చన్నాడు. అది పెద్ద నేరం అయిపోయింది. ఏదైనా ఆడపిల్లలు చదువు చెప్తావు నువ్వు? ఆడపిల్లలు బయటకు రమ్మంటావా నువ్వు? మా మర్దరప శాస్త్రం ఒప్పుకోదే, మా బ్రాహ్మణికల్ సిద్ధాంతం ఒప్పుకోదే, నువ్వు ఆడపిల్లలకి ఎట్లా చదువు చెప్తావు? ఆయన ఆడపిల్లకు మగ టీచర్ ఎట్లా చదువు చెప్తాడు అని గొప్ప ఆబ్జెక్షన్ చెప్పారు. ఆయన తన భార్య సావిత్రిబాయి పులేకు మొత్తం చదువు నేర్పించి ఆమెను మంచి విద్యావంతురాలుగా చేసి ఆమెను తీసుకెళ్ళి హై స్కూల్లో పాఠాలు చెప్పడం ప్రారంభించాడు. అసలు ఎంత ఘోరం చూడండి ఎట్లా జరిగిందంటే, సావిత్రిబాయి పులే ఇంటి నుంచి బయలుదేరి స్కూల్కి వెళ్తూ ఉంటే పాఠాలు చెప్తాని ఈ అగ్రకులాలకు చెందినటువంటి ఒక మహిళ వచ్చి పెండ నీళ్ళు కలుపుకొని ఆ పెండ నీళ్ళు తీసి ఆమె మీద పోసేవారు. ఎంత ఘోరం పరిస్థితి. అప్పుడు ఆమె ఏం చేసిందనంటే మరుసటి రోజు నుంచి కూడా ఒక చిన్న సంచి తీసుకొని ఆ సంచిలో చీర పెట్టుకొని, జాకెట్ పెట్టుకొని, ఆ సంచి పట్టుకొని అమ్ముకోవడం. మధ్యలో వీళ్ళు పేడ నీళ్ళు పోస్తే స్కూల్కి పోయిన తర్వాత ఆ డ్రెస్ మార్చుకొని ఆ సంచిలో తెచ్చుకున్నటువంటి చీర, జాకెట్ వేసుకొని పిల్లలందరికీ కూడా పాఠాలు చెప్పేది. ఈయన ఇట్లా వింటలేడు, ఏం చేయాలా? జ్యోతిరావు పులే ఇల్లుని తగలబెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఆయన హత్యా ప్రయత్నం చేశాడు. అతడు కూడా చాలా ఒక రకంగా మధ్యతరగతి కుటుంబం, చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాడే. ఎంతో కష్టపడి ఆయన స్కూల్ కట్టిస్తే ఇలా కోసం ఆ స్కూల్ తగలబెట్టేశారు, కాలబెట్టేశారు. సో ఇవన్నీ ఘోరాలను కూడా ఎదుర్కొంటూ మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కరు, జ్యోతిరావు పులే లాంటి వాళ్ళు గొప్ప ప్రయత్నాలు చేయడం అనేది జరిగింది. దానివల్లనే మనకు కొన్ని హక్కులు రావడం అనేది జరిగింది. ఎలాంటి హక్కులు అంటే, ఒకప్పుడు భారతదేశంలో ఒక 300-400 సంవత్సరాల క్రితం శూద్రులకు చదువు లేదు, ముఖ్యంగా దళితులకు చదువు లేదు. అసలు ఆ చదువుకుంటారు అనే ఆలోచన, వీళ్ళని చదివించవచ్చు అనేటువంటి ఆలోచన, చదువుకునే హక్కు వీళ్ళకు ఉన్నదనేటువంటి దాన్ని ఎవరు కూడా గుర్తించలేదు ఆ టైంలో. అటువంటి యొక్క పరిస్థితి నుంచి మళ్ళీ సమాజంలో ఎట్లా ఉంది, చాలా అసమానతలు, కుల వివక్షత, బ్రాహ్మణులని, క్షత్రియులని, వైశ్యులని, శూద్రులని, అంటరాని వాళ్ళని, ఇలాంటి యొక్క వివక్షత గ్రామాల లోపల, ప్రతి చోట, గ్రామాలు అన్ని చోట్లల్లా. మరి ఒకవైపు ఆర్థిక అసమానతలు ఎట్లా? ఒకరి దగ్గర 3,000 ఎకరాల భూములు, 4,000 ఎకరాల భూములు, 10,000 ఎకరాల భూములు. ఇక్కడ విష్ణు రామచంద్రారెడ్డి నుండే 40,000 ఎకరాల భూస్వామి, 40,000 ఎకరాలు. అంతకుముందు ఇంకొక భూస్వామి 1,00,000 ఎకరాల భూమి. మా ఆదిలాబాద్ జిల్లాలో పితాంబరరావు ద్వారా ఉండే 6,000 ఎకరాల భూమి. మందమర్రి మాధవరావు ఉండే 10,000 ఎకరాల భూమి. అంటే వీళ్ళేమైనా అడవి కొట్టినారు అనుకున్నారా? అడవి కొట్టిన వాళ్ళు కాదు, చెట్టు కొట్టిన వాళ్ళు కాదు, పుట్ట కొట్టిన వాళ్ళు కాదు, రాళ్ళను తీసి, రాళ్ళు రప్పలు తీసి భూమిని వ్యవసాయం తీసుకొచ్చిన వాళ్ళు కాదు. ఆ కథ కూడా చెప్తారు ఎట్లా వచ్చిండ్రు వీళ్ళు భూస్వాములు అనేది. అలాంటి యొక్క వ్యవస్థ ఉన్నది స్వతంత్రం వచ్చేసరికి భారతదేశంలో. కొందరు ఏమన్నారు, ఆస్తి నోటికి ఓటు హక్కు ఇమ్మన్నారు. కొందరు ఏమన్నారు, గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళకు, అంటే బిఎస్సి ఇట్లా చదివిన వాళ్ళకు ఓటు హక్కు ఇవ్వాలన్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయాలని తెలుసు కాబట్టి, మనుషులందరూ సమానత్వమే, మానవులందరూ సమానత్వమే, మానవులందరూ ఒక్కటే అనే భావన లోపల బాగా బలంగా ఉంది కాబట్టి
ఎంతో ఆర్గ్యుమెంట్ చేసి ఎన్నో రకాల వాదించి అందరికీ ఓటు హక్కు, పేదవాడైనా కూలి చేసుకునేవాడైనా దళితుడైనా ఆదివాసీ అయినా ఎవరైనా ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా ఏ పని చేసినా కూడా ప్రతి ఒక్కడు మనిషి, ఆ మనిషి సమానత్వం అందరికీ ఓటు హక్కు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. అది మనం గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగంలో. అదే హక్కు కానీ మనకు లేకపోతే వాళ్ళు ఏమైపోయే వాళ్ళము. ఫస్ట్ ఇచ్చింది బాబాసాహెబ్ యొక్క విద్య. రెండవది ఏం చెప్పాడనంటే మా వాళ్ళందరూ చదువుకోవాలా. సో విద్యా హక్కు రాజ్యాంగంలో కల్పించడం జరిగింది. ఆరోగ్య హక్కు, సమానత్వ హక్కు, మత స్వేచ్ఛ హక్కు, ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలా ఓట్లేసి అనేటువంటి ఒక ప్రజాస్వామ్య పద్ధతి, న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలా. అసలు ఎంత అద్భుతమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యలో ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ తీసుకొచ్చి వీళ్ళందరి జీవితాలు బాగుపడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో ఒక కుట్ర మొదలైంది. బాబాసాహెబ్ ఇచ్చినటువంటి హక్కుల్ని ఎలా మనం కాలరాయాలా, ఎట్లా వీళ్ళకి అందకుండా చేయాలా. డైరెక్ట్గా చెప్పారు, మేము మీకు అందకుండా చేస్తున్నామని డైరెక్ట్గా చెప్పారు. గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, 5 టీచర్లు కావాలంటే ఒకటి టీచర్ ఉంటుంది అక్కడ. మ్యాథ్స్ టీచర్ కావాలి, మ్యాథ్స్ టీచర్ ఉండడు, ట్రాన్స్ఫర్ అయిపోతే ఇంకో టీచర్ రాడు. స్కూల్లో ఊడ్చేవాడు ఉండడు, మంచినీళ్ళ వసతి ఉండదు, టాయిలెట్స్ ఉండవు, బాత్రూమ్స్ ఉండవు. హై స్కూల్ అయినా ఆడపిల్లలు పోతే అక్కడ టాయిలెట్స్ ఉండవు, బాత్రూమ్లు ఉండవు. మరి ఎట్లా? ఓ ప్రైవేట్ స్కూల్. ఆ ఎమ్మెల్యే మనమడే వస్తాడు, లేకపోతే ఎమ్మెల్యే బహుమతి చేస్తాడు, ఓ ప్రైవేట్ స్కూల్ పెడతాడు, ఇంకో ప్రైవేట్ స్కూల్, ఇంకో ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ స్కూల్, నారాయణ కాలేజ్, చైతన్య కాలేజ్, ఇంకో కాలేజ్. ఇవాళ యూనివర్సిటీలు కూడా ప్రైవేట్, ఇంజనీరింగ్ కాలేజీ ప్రైవేట్, మెడికల్ కాలేజీలు ప్రైవేట్. ఏమైపోయింది ఇక్కడ? పైసలు ఉంటే, డబ్బులు ఉంటే ఇంజనీరింగ్ కాలేజీలో సీట్, మెడికల్ కాలేజీలో సీట్, మేనేజ్మెంట్ కోటా కింద సీట్. మీ అందరికీ తెలుసా, హైదరాబాద్లో కొన్ని స్కూల్లో 5వ క్లాస్ 6వ క్లాస్ చదువుకునే పిల్లలకి సంవత్సరానికి అక్కడ ఫీజు ఎంతనో తెలుసా? కొన్ని స్కూల్లో 12 లక్షలు, 12 లక్షలు ఫీజు సంవత్సరానికి. కొన్ని స్కూళ్ళలో 16 లక్షలు, 18 లక్షలు. ఎవరి పిల్లలు చదువుతారు అక్కడ? ఎవరి పిల్లలు? అయితే కేసీఆర్ మనమడి చదవాలా, లేదా రేవంత్ రెడ్డి కొడుకు చదవాలా, కూతురు చదవాలా? అటువంటి ఒక పరిస్థితి. అంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకి, అగ్రవర్ణాలకు వెళ్ళి వచ్చినటువంటి పిల్లలకి ఒక బ్రహ్మాండమైన విద్య అందేటువంటి పరిస్థితి. మరి కూలీ నాలి చేసుకునే వాళ్ళకు, ఆటో నడుపుకునే వాళ్ళకు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకు, వ్యవసాయం చేసుకునే వాళ్ళకు, మన మామూలు కుటుంబాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకు మనం నెలకు 10,000 రూపాయలు కట్టి పిల్లల్ని చదివించగలమా? 500 రూపాయలు ఏ స్కూల్ అక్కడ చేర్పిస్తాం. 1000 రూపాయల నెలకు ఎక్కడ మ్యాక్సిమం ఫీజు ఒక 1000 రూపాయలు ఓ పిల్లడికి అంటే అటువంటి స్కూల్ చేర్పిస్తాం. ఏమైపోయింది? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే అందరికీ సమాన విద్య ఇవ్వాలనుకున్నాడో ఆ సమాన విద్యను ఎట్లా ద్రోహం చేస్తున్నారంటే, ప్రైవేట్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి ఉన్నోడికి ఒక విద్య, లేనోళ్ళకి ఒక విద్య, పేదవాళ్ళకు ఒక విద్య, అగ్రవర్ణాలకు ఒక విద్య, ఇవాళ అనగారిన వర్గాలకు ఒక విద్య అని తీసుకొచ్చారు. దీని వెనకాల ఎంత పెద్ద కుట్రదో ఆలోచించండి. అంటే మనువాదం అయితే చెప్తున్నదో, మనధర్మశాస్త్రం చెప్పింది ఆ రోజు శూద్రులకు విద్య చెప్పొద్దు అని, శూద్రులు వేదం చదవద్దని. దాని మీద నేను ఒక పుస్తకం రాసిన, తర్వాత మన వాళ్ళకి ఇస్తాను. అటువంటి దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన ఇండైరెక్ట్గా తీసుకొస్తుంది. పేదవాడికి విద్య దొరకకుండా చేయాలా? ఇది మన వాళ్ళు అర్థం చేసుకుంటలేదు. ఇంకా ఏదో గొప్ప మహాత్ములు ఢిల్లీలో ప్రభుత్వం మంచిది, లేదా హైదరాబాద్లో ప్రభుత్వం మంచిది, అదేదో మా కోసం చేస్తున్నారు అనేటువంటి ఒక భ్రమలోపల ఉండన్నాడు. వీళ్ళు చేసే కథ అంతా ఎట్లా ఉంటుందనంటే, కుడి చేత్తో ఇచ్చేయడం, చేత్తో తీసుకోవడంలో మాదిరి ఉంటుంది. స్కీమ్ అని పెడతారు, దళిత బంధు అని పెడతారు. మొత్తం దళిత బంధు ఇంప్లిమెంటేషన్ కావాలంటే మేము లెక్కలేసినాం 360 సంవత్సరాలు కావాలి. అందరికీ దళిత బంధు దొరకాలని ఆశ చూపించాడు.
ఊళ్ళో 10 మందికి ఇవ్వడం, ఓ 20 మందికి ఇవ్వడం, ఇది మిగతా వాళ్ళందరూ ఆశగా చూసుకోవడం. బడ్జెట్లో కేటాయిస్తారు, అమలు జరగదు అక్కడ. ఇది జరుగుతున్న పరిస్థితి. అంటే కొంగని పిలిచాట పల్లెంలో పాయసం పెట్టి కొంగని తాగమంటారు, కూజలో పాయసం పెట్టి నక్కని తాగమంటారు. ఆ కూజ మూతి అందరు దానికి, ఆ మూతి లోపల పెట్టలేదు కూజ. పల్లెంలో వస్తేనేమో పాపం నక్క తాగుతుండే, కూజలో పెడితేనేమో కొంగ తాగుతుండే. వీళ్ళకి ఇచ్చేదంతా ఎట్లా చేస్తారంటే పేదవాళ్ళకి ఇచ్చేది కూడా ఇగో గవర్నమెంట్ ఒక చేతితో ఇచ్చడం, ఒక చేతితో తీసుకోవడం అనే పద్ధతి ఉంటుంది. అవన్నీ లెక్కలు నిన్న పుస్తకంలో కొన్ని పుస్తకాలు కూడా రాయడం అనేది జరిగింది. సో మిత్రులారా, ఇదొకటి. రెండో పెద్ద కుట్ర భారతదేశంలో జరిగింది ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నది, అటు కేంద్ర ప్రభుత్వాలైనా, అటు బీజేపీ ప్రభుత్వమైనా, ఇటు ఈ ప్రభుత్వాలైనా చేస్తున్నది ఏంటంటే, రిజర్వేషన్ ఎట్లా పోగొట్టాలి వీళ్ళకి. ఉద్యోగాలలో నోటిఫికేషన్ ఇచ్చాము, గవర్నమెంట్ ఉద్యోగం, అది జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ అయినా, లా డిపార్ట్మెంట్ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా నోటిఫికేషన్ ఇస్తే రిజర్వేషన్స్ ఇవ్వాలి. మరి ఎట్లా? అందరూ వీళ్ళందరూ చదువుకుంటున్నారు, ఉద్యోగాలలోకి వచ్చేస్తున్నారు, చాలామంది ఉద్యోగాలలోకి వచ్చేస్తున్నారు. ఈ ఫ్లో అంతా 80 దాకా, 84, 85 దాకా కూడా కొనసాగింది. 1983, 84 వరకు, 80 తర్వాత కూడా ఒక పెద్ద కుట్ర. అందరు ఢిల్లీలో కూర్చున్నటువంటి ఒక ఈ పివి నరసింహారావు లాంటి మేధావులందరూ కూడా చాలా బ్రాహ్మణికల సిద్ధాంతం ఉన్న ఆలోచించి, ఇట్లా కాదురా, ఇట్లయితే అన్ని బిహెచ్ఏలో వీళ్ళ ఉద్యోగాలు, సింగరేణి కాలనీలో వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, అన్ని చోట్ల వీళ్ళకి ఉద్యోగాలు, ఇలా ఉద్యోగాలు ఆపాలా? ఎట్లా ఆపుతున్నామని చెప్పారు ఇక్కడ, మేము ఆపుతున్నామని చెప్పేది ఉండదన్నట్లు. కానీ ఎట్లా? ఉద్యోగాలు లేవండి బ్యాంకులో, మరి ఎట్లా? అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్. మరి రిజర్వేషన్స్ ఎక్కడెక్కడ ఎన్ని చోట్ల ఉన్నాయి, ఎన్ని చోట్ల లేవు. అంటే ఉద్యోగాలు భర్తీ అవుతాయి, రెగ్యులర్ జీతం ఇచ్చేది లేదు, సెలవులు ఇచ్చేది లేదు, జీపీఎఫ్ ఇచ్చేది లేదు, మీకు ఎంప్లాయీ కొన్ని హక్కులు లేవు, ఏం లేవు. సగం జీతంకు పనిచేయాలా, 10,000కి 20,000కి పనిచేయాలా. అది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్. ఎన్ని డిపార్ట్మెంట్లో ఇట్లా తీసుకొస్తున్నారో, ఎన్ని ఉద్యోగాలు రావాలా, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రావాలా, ఎన్ని చేస్తున్నారో అది లెక్కలు తీస్తే మీకు తెలుస్తారు. అంటే ఎంత మోసం జరుగుతున్నదో, ఎంత ద్రోహం జరుగుతున్నదో ఇవన్నీ లెక్కలు తీస్తే కానీ మీకు తెలియ పరిస్థితి లేదు. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి, నేను మీతో మాట్లాడాలనుకున్నాయి, మీతో చెప్పాలనుకున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అయితే ప్రజలు చైతన్యవంతులు అయ్యేంత వరకు కూడా మనం సాధించేది ఏం లేదు. 3 విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. ఒకటేంటంటే, అన్నిటికంటే మనను కించపరిచేది, దిగజార్చేది, మోసం జరిగేది ఎక్కడ అంటే, నీ జాతకం బాగాలేదని చెప్పడం, నీ అదృష్టం బాగాలేదని చెప్పడం, లేకపోతే నక్షత్రాలు బాగాలేవని చెప్పడం. అని ఇది నువ్వు పాదాలకెళ్ళి పుట్టినవరా, నీ కర్మనే అంతా, ఇంత కష్టం చేస్తున్నాం, అరే మాకు ఇంకా పొట్ట నిడతలేదే, మాకు మంచి ఇల్లు ఉంటలేదే, పూర్వజన్మలో చేసుకున్నారు నీ కర్మ, అందుకని ఇట్లా ఉంది. మనం కూడా అంతే, అయ్యా పంతులు కరెక్టే నువ్వు చెప్పింది, మేము కూడా అట్లనే చేస్తాం. ఇది అలవాటు. ఒక రాజు ఉండేనట, ఈ రాజు కూడా ఇటువంటి ఒక గ్రహాలు, నక్షత్రాలు, జ్యోతిష్యాల మీద బాగా నమ్మకం. ఈ ఖచ్చితంగా మోసం చేసేవాళ్ళు ఉంటారు. సో వాడు వచ్చి ఏం చెప్పాట, 30 రోజుల్లో రాజు చచ్చిపోతాడు. ఎన్ని రోజులు? 30 రోజుల్లో నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. ఎవడు కుట్ర చేసి చెప్పాడో, ఎవరి దగ్గర వీళ్ళు లంచం తీసుకొని వచ్చి చెప్తున్నాడో తెలియదు, కానీ మొత్తం మీద రాజుకు వచ్చి నువ్వు 30 రోజుల్లో చచ్చిపోతావని చెప్పి. చచ్చిపోతావంటే ఎట్లా ఉంటుంది ఎవరికన్నా కూడా, అది చచ్చిపోతానా, ఇంత రాజ్యము, ఇన్ని భూములు, ఇంత బంగారము, ఇంత ఎండి, ఇంత రాణులు, ఇవన్నీ ఇటుకొని పోవాల్సిందే. చచ్చిపోతానంటే ఇక రోజు రాజు ఏమైపోయినా తినుడు బంద్ చేసినాడు. తినుడు బంద్ చేసేసరికి ఏమైంది, 15 రోజులలో మొత్తం బక్కగా అయిపోయినాడు, చిక్కిపోయాడు. మనం 2 రోజులు తినకపోతేనే ఎట్లుంటుంది పరిస్థితి. అందులో 15 రోజులు 20 రోజులు తిండి లేదు, చికాను లేదు. మంత్రి వచ్చి చెప్తున్నాడు, అయ్యా అవన్నీ బుద్ధి లేని మాటలు,
అలాంటి మాటలు మనం నమ్మకూడదు. అందులో అందులో ఏమీ వాస్తవం ఉండదు. ఇప్పుడు ఒక 120 కోట్ల మంది ఉంటారు, 12 రాసులు ఉంటాయి. అంటే ఒక్కొక్క రాశికి ఎంత వస్తుంది? ఓ 10 కోట్ల మంది వస్తారు. మరి 10 కోట్ల జీవితాలు ఒకటే రకంగా ఉంటాయా? మరి అమెరికాలో పుట్టినోడికి వాడికి ఏం జాతకం, రష్యాలో పుట్టిన వాళ్ళకి ఏమున్నది, ఇంగ్లాండ్లో పుట్టిన వాళ్ళకి వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు కదా. వాళ్ళకి ఏమైనా మేషరాశి, వృషభ రాశి, కన్య రాశి, రాహు, కేతు వాళ్ళు ఏమైనా చూస్తున్నారా? అరబ్ దేశాలు వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ తప్పు నాయన అని చెప్పేసి రాజుకి చెప్తే రాజు నమ్ముతలేడు, ఎందరు చెప్పినా నమ్ముతలేడు. అందుకని అప్పుడు మంత్రి గారు ఒక ఆలోచన చేశారు. అయ్యా రాజుగారు, ఒకసారి అదే జ్యోతిష్కుని పిలుస్తా నేను, మీరు ఏమంటారంటే పిలవండి. పిలిచారు, జ్యోతిష్కుని కూర్చోబెట్టారు. అది చెప్పబోయి ఆ రాజుగారి జాతకం ఒకసారి మంచిగా చూడు. ఆయన పక్కా చూసిన, మళ్ళా చూశాడు మొత్తం. లేదు కరెక్ట్గా నేను చెప్పిన డేట్ నుంచి 4 రోజులు చచ్చిపోతాడు. అయిపోయాయి. మళ్ళీ ఆ మాటలలో ఈ మాటల్లో పెట్టి మంత్రి ఏమనంటే, అయ్యా నాది కూడా ఒకసారి జాతకం. సో మంత్రి జాతకం చూశాడు. పక్కా 20 ఏళ్ళు బతుకుతాను, ఏం దోఖాలేదన్నాడు. సేనాధిపతిని చూశాడు. నువ్వు చెప్పవా, నా జాతకాన్ని చూపేశాడు. నేను మంచి ఎక్సర్సైజ్ చేసినాడు, బాడీ బాగున్నది చూసి, 30 ఏళ్ళు బతుకుతాను, ఇంకా 30 ఏళ్ళు ఏం దోఖాలేదా. 3-4 చూపించి ఏమన్నారంటే లాస్ట్కు, అయ్యా పండితుడా, జ్యోతిష్కుడా, అయ్యా నువ్వు నీ జాతకం ప్రకారం నువ్వేళ్ళు బతుకుతావు అన్నాడు. అది చెప్తున్నా, అందరూ చెప్తున్నావు కదా బతుకు, నీది కూడా ఒక జాతకం ఉంటుంది కదా, పుట్టిన తేదీ, నక్షత్రము, జాతకము మీవన్నీ ఉంటాయి కదా. ఎప్పుడు నువ్వు నీ జాతకంలో ఎన్నేళ్ళు బతుకు, అటు ఇటు చూసి, అయ్యా ఇంకా 22 ఏళ్ళు బతుకుతాను, మంచిగా చూసుకోవాలి అన్నాడు. మంచిగా చూసుకున్నా అండి, నేను ఇంకా 22 ఏళ్ళు బతుకుతాను అన్న మరుక్షణం సైన్యాధిపతి కత్తి చేసి ఆ జ్యోతిష్కుని తల నరికేశాడు. కత్తి చేసి జ్యోతిష్కుని తల నరికేశాడు. పడి కింద రాళ్ళందరూ పరిశ్రమ. ఏమి? అప్పుడు మంత్రి గారు చెప్పారు, రాజా 22 ఏళ్ళు బతుకుతాన్నోడు 22 బతుకున్నాడు, 2 నిమిషాలు కూడా బతకలేదే. ఇలాంటివి ఒక మూర్ఖుల మాట నువ్వు నమ్ముతావా? అందులో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు సమాజంలో ఉండేటటువంటి మంచి వాళ్ళందరూ ఈ జ్యోతిష్కాలను, ఈ గ్రహాలను, ఈ నక్షత్రాలను, ఈ పూజల్ని ఎక్కడ నమ్మలేదు. ఒకసారి ఒక ఆమె షిరిడి సాయిబాబా దగ్గరికి పోతుంది, టెండూల్కర్ అని, సావిత్రిబాయి టెండూల్కర్ ఆమె పేరు కూడా. ఆమె పోయి అదే కూర్చుంటే బాగా బాధపడతా ఉంటుంది. ఏందమ్మా బాధపడుతున్నావు అని సాయిబాబా అడుగుతాడు. షిరిడి సాయిబాబా, ఈ సాయిబాబా కాదు, పుట్టపర్తి సాయిబాబా, షిరిడి సాయిబాబా. ఏందా బాధపడుతున్నావు అంటే, ఏదో నా కొడుకు జ్యోతిష్యం చూసి ఆ జ్యోతిష్కుడు ఈ సంవత్సరం నీ కొడుకు పాస్ కాడట అని చెప్పాడు. సో వెంటనే బాబా చెప్పాడు, ఎవడా మూర్ఖుడు చెప్పాడు, అలాంటి మాటలు నువ్వు నమ్ముతావా? చక్కగా వెళ్ళి చదువుకోమను, మంచిగా పరీక్ష రాయమని అని చెప్పాడు. నేను చెప్తున్నా ఏం కాదని చెప్పాడు. అతడు పోయి బాగా చదువుకొని ఆ పిల్లడు ఎగ్జామ్స్ రాసి మెడికల్ ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు ఆ పిల్లడు. మరి ఏమైంది జ్యోతిష్యం? ఏమైపోయింది జ్యోతిష్యం? ఈ జ్యోతిష్కంలో ఎంత మూర్ఖులు ఉంటారంటే వాళ్ళకు కూడా మూర్ఖత్వం అనేది చూస్తుంది, రాజులకు కూడా. ఒక రాజు ఉండేనట, వాడికి ఏంటంటే పిచ్చి ఒక రకంగా. ఎవ్వరు చిన్న తప్పు చేసినా కూడా ఉరిశిక్ష చేసేవాడు. తర్వాత ఏది, ఆ ఉరిశిక్ష అతని ముందరనే జరగాలట. ఆ ఉరితాడు ఉంటుంది కదా, ఉరితాడు అతడే పేని అతడే ముడేసి ఇస్తాడు అన్నమాట. ఇసి అది తాడు ఊడియేయాలి. ఒక దగ్గర ఏం జరిగిందనంటే, ఒక ఇల్లు కట్టారు, ఇల్లు వర్షం వచ్చింది, ఆ గోడ కూలిపోయింది. ఆ గోడ కూలిపోయి గోడ పక్కన ఒక మేక పోతూ ఉంటే ఆ గోడ మేక మీద పడ్డది, మేక చచ్చిపోయింది. మేక చచ్చిపోతే ఆ మేక యజమాని పోయి రాజుకు కంప్లైంట్, అయ్యా ఒక గోడ పడిపోయింది, నా మేక చచ్చిపోయింది. ఆ ఇంటి ఓనర్ని పిలిపించారు. ఇంటి ఓనర్, ఏందా నీ గోడ పడిపోయింది, మేక చచ్చిపోయింది కదా, నువ్వే బాధ్యత. అయ్యా ఈ ఇల్లు నాదే, గోడ నాదే, కానీ గోడ కట్టింది మేస్త్రి, నాది బాధ్యత. ఆ మేస్త్రిని పిలిపించారు. ఏంటంటే నువ్వు కట్టావు కదా మేస్త్రి, నీ వల్ల గోడ కూలిపోయింది. అయ్యా
గోడ కట్టింది నేనే, కానీ నేనేం చేయాలి? ఆ కూలి మట్టి కల్పించాడు, ఆ కూలి ఇస్తాం, ఆ కూలీని పిలిపించాడు. ఏమయ్యా నువ్వే కదా మట్టి కల్పించినావు? అయ్యా నేనే మట్టి కల్పించిన, కరెక్టే, కానీ నాది కాదు తప్పు. ఆ మట్టి చేనులోకి వెళ్ళి తెచ్చినాం కదా, ఆ రైతు తప్పు. ఆ మట్టి మంచిగా లేదు, దాన్ని నేనేం చేయాలి? సో రైతును పిలిపించాను. పాపం సన్నగా బక్కగా ఇవాళ రేపు ఎట్లా రైతు ఉంటాడో, చిన్న రైతు, అప్పుల్లో ఉండి రైతు పుట్టుడు అప్పుల్లోనే పుడతాడు, పెరుగుడు అప్పుల్లోనే పెరుగుతాడు, సచ్చుడు అప్పుల్లోనే సస్తాడు. దానిలో అట్లా ఉంటుంది రైతుల పరిస్థితి. అది మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్తాను నేను. అయితే ఆ రైతు తీసుకొని సన్నగా ఉన్నాడు, తలకాయ కూడా సన్నగా ఉన్నది, మెడ కూడా సన్నగా ఉన్నది, పాపం కట్టే మాదిరి ఉన్నాడు. ఏందయ్యా నీ పొలంలోకి వెళ్ళి మట్టి తెచ్చారా? నీ చేనులకి? అవును సార్, నా చేనులోకి వెళ్ళి మట్టి తీసుకొచ్చాను. అయితే నీ మట్టి ద్వారా గోడ కడితే ఆ గోడ ఊలిపోయింది కాబట్టి, గోడ ఊలిపోయి మేక వచ్చింది కాబట్టి నీదే బాధ్యత, నీ కురి అని, నీ కురి ఉరివేయాలని అని ఒక తాడు తీసుకొచ్చి తాడు వేసేసి ఆ రాజే ముడేసేసి ఇచ్చాడు. అయితే రాజు ఏం చేశాడంటే పెద్ద సైజు మూడు వేశాడు తన మెడకు, అంటే లావుగా ఉన్న మనిషికి పట్టేటట్లు. ఆ తీసుకొచ్చి ఆ మెడ ఉరి తాడు తీసుకొచ్చి ఆ రైతు మెడకి వేసి లాగేసరికి ఏంటంటే ఆ తాడు బయటకు వెళ్ళిపోయింది, ముడి ఊడిపోయింది. ఉరి వల్లే పడకపోతే రాజు అరే ఉరి వల్లే మళ్ళీ ఒకసారి ఇక్కడ తీసుకెళ్ళి మళ్ళీ ముడేస్తారు. వెంటనే మన గౌతమ్ బుద్ధులు లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి ఒక ఆయన అక్కడికి వెళ్ళి ఏం చేయాలైతే రైతుని ఎట్లా కాపాడాలా అని ఆలోచించి రైతు దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు ఎంత దురదృష్టవంతుడు వాళ్ళు, ఏంది నీ అంత దురదృష్టవంతుడు లేడు, ఎందుకు ఇది ఏం ముహూర్తం అనుకున్నావు, ఇది ఏ కాలం అనుకున్నావు? ఈ టైంలో ఎవడైతే చచ్చిపోతాడో డైరెక్ట్ స్వర్గానికి పోతాడు, డైరెక్ట్ స్వర్గానికి పోతాడు. ఈ జన్మలు కాదు 7 జన్మల దాకా స్వర్గం లోపల ఉంటాడు. రంభ ఊర్వశి నీకు అన్నీ ఉంటాయి అక్కడ. నిజమేనా? అవును నిజమే. రాజరెడ్డి గారు ఏమిగా మళ్ళీ ఒకసారి చెప్పు, ఏమి సార్ ఈ రైతు ఇంత దురదృష్టవంతుడు, ఈ టైంలో కనుక ఉరి పడితే డైరెక్ట్ స్వర్గానికి పోయేవాడు, 7 జన్మల దాకా స్వర్గం దొరికేది అతనికి, మిస్ అయిపోయింది పాపం. నిజంగానే ముహూర్తం మస్తుంటిదేనా? పక్కా చెప్పు, ముహూర్తం మంచిదేనా? పక్కా మంచిదే సార్, ఇప్పుడు ఎప్పుడు చచ్చిపోతే వాడు రైతు. సో రాజు అమ్మ ఉరితాడు నాకే ఏంటి అని చెప్పేసి ఆ రాజు ఉరితాడు వేసుకున్నాడు అన్నట్టు పరిస్థితి. సో ఇట్లా ఉంది ఇవాళ రాజుల యొక్క పరిస్థితి, మన పాలకుల యొక్క పరిస్థితి. సో మిత్రులారా, నేను ఎక్కువ టైం ఇది ఇప్పటికే తీసుకున్నాను. మీరు చాలా 2 విషయాల మట్టు గుర్తుపెట్టుకోవాలి. సరే ఇంకొకటే నిమిషం ఇది క్లోజ్ చేస్తా, కొద్ది ఇంపార్టెంట్ కాబట్టి చెప్పాలనిపిస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత చాలా సంతోషంగా బయటకు వచ్చాం. ఆయన ముఖం వెలిగిపోతున్నది. సో కృపాలు నేను అవ్వడం కలిశాడు. కలిసి ఏంది అంబేద్కర్ మస్తు కూర్చుండవు, చాలా సంతోషంగా ఉండవు, ఏంది అన్నాడు. ఏందండి రాజ్యాంగం చూశారు కదా మీరు? అవును చూశాను. ఈ రాజ్యాంగంలో నా పేదలకు ఓటు హక్కు ఇచ్చాను, నా దళితులకు ఓటు హక్కు ఇచ్చాను, ఆదివాసీలకు ఓటు హక్కు ఇచ్చాను, బీసీలకు ఓటు హక్కు ఇచ్చాను, మైనారిటీలకు ఓటు హక్కు ఇచ్చాను, ప్రతి పేదవాడికి ఓటు హక్కు ఇచ్చాను. నా ప్రజలు ఆలోచించి ఓటేసి, విఘ్నతతో ఓటేసి, తెలివితో ఓటేసి ఈ పేద ప్రజల ప్రయోజనాలను కాపాడే వాళ్ళను, ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క రక్షించేటటువంటి వాళ్ళను ఈ దేశంలో అధికారం తీసుకొస్తారు. వాళ్ళు పరిపాలన చేస్తారు, భూములు జాతీయం చేస్తారు, లంచగొడితనం లేకుండా చేస్తారు, అవినీతి లేకుండా చేస్తారు, కల్తీ లేకుండా చేస్తారు, బ్లాక్ మనీ లేకుండా చేస్తారు, మనిషి దోచుకోవడం లేకుండా చేస్తారు, ఒక మంచి సమాజం తీసుకొస్తారు, మంచి ప్రభుత్వాలు వస్తాయి దాని లోపల అని బాబాసాహెబ్. అందుకని చాలా సంతోషంగా ఉన్నాడు. ఆడు కృపాలని పెద్ద నాయకుడు, ఆయన బ్రాహ్మణికల ఐడియాలజీ, ఆయన అంబేద్కర్ నుంచి నవ్వుబట్టే. ఏంది అన్నాడు అంబేద్కర్, ఓ పిచ్చి అంబేద్కర్, నీవు ఏ ప్రజలకైతే నువ్వు ఓటు హక్కిస్తున్నావో ఆ ఒక్కొక్క ఓటుకు మేము ఆ రోజుల్లో చెప్తున్నాడు 100 రూపాయలు ఇస్తాం, ఇంకా టైం అయితే 500 రూపాయలు ఇస్తాం, అలా పిల్లలందరికీ బీర్ బాటలు ఇస్తాం, వాళ్ళందరికీ కూడా అవుతుందో బిర్యానీ ప్యాకెట్లు ఇస్తాం, వాళ్ళందరూ మా వెనకాలనే తిరుగుతారు, మాకే ఓట్లు వేస్తారు, మేమే మనకు గెలిచే అధికారంలోకి వస్తామని చెప్పాడు. ఇప్పుడు కాదు అప్పుడు. కాబట్టి ఆలోచించండి,
ఫీల్డ్లో ఏం జరుగుతున్నది. ఇంత కష్టపడి ఇన్ని పోరాటాలు చేసి ఇన్ని ఉద్యమాలు చేసి ఆయన ఇంత త్యాగబుద్ధితో అసలు ఎన్ని కష్టాలు పడ్డాడు బాబాసాహెబ్. కొడుకులు చచ్చిపోయారని తెలుసా? పేదరికం వల్ల, డబ్బులు లేక. పిల్లలు చచ్చిపోయారు మందులకు డబ్బులు లేక. ఎక్కడ అమ్ముడు పోలే, ఒక్క రూపాయికి అమ్ముడు పోలే, ఏ పదవి ఇచ్చినా ఆశయపడలే. ఆయన పోతాంటే బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఎంత గవర్నర్ జనరల్ పోస్ట్ కూడా ఇచ్చేది ఆయన కావాలంటే, కానీ పోస్టు తీసుకోలే. సుప్రీంకోర్టు జడ్జి చేస్తా అంటే తీసుకోలే. ప్రజల కోసం నిలబడి పోరాడినాడు. అలాంటి అంబేద్కర్ ఇచ్చిన హక్కుల్ని ఇవాళ మనం ఏం చేస్తున్నామనంటే ఆలోచించాలి. మనం ఏం చేస్తున్నాము? ఈ దేశంలో ప్రజల జీవితాలు బాగుపడాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు పరిశ్రమలు జాతీయం చేయాలి. వేల కొద్ది, వందల కొద్ది ఎకరాల భూములు పేదవాళ్ళకు పంచాలా. ప్రతి ఒక్కరి జీవన పరిస్థితులు బాగుపరచాలా. ప్రతి ఒక్కరికి ఉద్యోగ హక్కు కల్పించాలా. ప్రతి పేద పిల్లడికి మంచి విద్య, మంచి ఆహారం ఇచ్చేటువంటి విద్యా విధానం రావాలా. అది రావాలంటే ప్రజల కోసం నిలబడేటటువంటి వాళ్ళని గెలిపించాలా. ప్రజల కోసం నిలబడే వాళ్ళని గెలిపించినంత వరకు వాళ్ళకు మనం ఉడిగం చేసుకుంటా, వాళ్ళకు జేజేలు కొట్టుకుంటా, మనవాదులు ఎంబడి తిరుక్కుంటా, మనవాదులను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం బలపరుచుకుంటూ మనం భారతదేశంలో రాజకీయాలు చేస్తే దీనివల్ల ఏ ఫలితం లేదు. ఇట్లనే ఉంటుంది. గుర్రం ముందు గడ్డి కట్టి గుర్రాన్ని పరిగెత్తించినట్లు ఉంటుంది పరిస్థితి. కాబట్టి మిత్రులారా, ఇవాళ మా బండారు లక్ష్మి లాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది యువకులు ఉన్నారు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళలో, మీకు నాయకత్వం వహించే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడితే నాకు చాలా సంతోషం కలిగింది. కొంచెం పట్టుదల ఉన్నది వీళ్ళ దానిలో. ఒక మంచి సమాజాన్ని మార్చాలని ఉన్నది. ఇందాక పాట పాడాడు భిక్షపతి గారు ఉన్నారు. మిగతా చాలామంది పేర్లు నాకు తెలియవు, తెలుసు, కానీ వీళ్ళల్లో ఒక రకమైనటువంటి ఒక పట్టుదల ఉన్నది. ఒక మంచి సమాజం రావాలని దీక్ష వీళ్ళ లోపల ఉన్నది. నాకు చాలా ఆనందం కలిగి, చాలా సంతోషం కలిగి, ఆ దీక్ష, ఆ పట్టుదల తీసుకొని ముందుకు పోవాలి. వార్డు మెంబర్ గెలిపిస్తావా? అంబేద్కర్ భావజాలం నువ్వు గెలిపించాలా. ఎమ్మెల్యే గెలిపిస్తావా? మన లాంటి అభిప్రాయాలు ఉన్న వాళ్ళని, నీతికి నిజాయితీకి నిలబడే వాళ్ళని గెలిపించుకోవాలా. నీతి ముఖ్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి నేర్చుకోవాల్సింది నీతి. అమ్ముడు పోవడం కాదు, పదవుల కోసం పైరవీలు చేయడం కాదు, రాజ్యసభ సీట్ తీసుకోవడమో లేకపోతే కౌన్సిల్ సీట్ తీసుకోవడమో కాదు. అలా చేసినంత కాలం భారతదేశ ప్రజలకు ఓ ప్రత్యామ్నాయాన్ని చూపించలేవు. నువ్వు నిజమైన ప్రత్యామ్నాయం చూపించలేవు. మహనీయులు ఏ రాజ్యాంగాన్ని కోరుకున్నారో, మహనీయులు ఏ సమాజాన్ని కోరుకున్నారో, మహనీయులు ఏ అవినీతి లేని సమాజాన్ని కోరుకున్నారో, మహనీయులు నా పేదవాళ్ళ కళల్లో కన్నీళ్లు ఉండద్దని కోరుకున్నారు, నా పేదవాళ్ళ బిడ్డలకు అన్నం దొరకాలని కోరుకున్నారు, నా పేదవాళ్ళ బిడ్డలకు చదువు దొరకాలని చెప్పేసి కోరుకున్నాడు. ప్రతి ఒక్కరికి బతికే అవకాశం ఉండాలని కోరుకున్నాడు. కుల వివక్షత ఉండద్దని కోరుకున్నాడు. అరే ఇంటర్ క్యాస్ట్ చేసుకుంటే చంపేస్తాను అనే పరిస్థితి లోపల మనం ఉన్నాం ఈ సమాజం లోపల. ఇది మార్చాలంటే మీలాంటి యువకులు ఒక 100 మంది 200 మంది తయారై నీతికి నిలబడి అమ్ముడుపోకుండా, పదవులకు ఆశపడకుండా, డబ్బుకు ఆశపడకుండా మీరు పనిచేసిన రోజు అంబేద్కర్ యొక్క ఆశయాలు, పులే ఆశయాలు నెరవేరుతాయి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.